Hi, hello, welcome back to guys. I am JSP Cults Divisima. నిన్న చెప్పుకున్నాం కదా ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్స్ వేకెన్సీస్ పడినాయని. వాటికి ఎలా అప్లై చేయాలి, ఏంటి వేకెన్సీస్ డీటెయిల్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత, ఎవరికి ఎంత లిమిట్ ఉందో ఏజ్, అన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? దీనిలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మంచి మంచి వీడియోలు పెడతాకి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. వీడియో స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్. జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అప్లై స్టార్ట్ 5th సెప్టెంబర్, అంటే 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి? పోస్టర్స్ 39,481 పోస్టులు రిలీజ్గా ఉన్నాయి. September 5 to 14th October, లాస్ట్ డేట్ 14th అన్నమాట, వచ్చే నెల అక్టోబర్ 14th. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇదొక ఎస్ఎస్సి షార్ట్కట్లో. అది పెద్ద వెబ్సైట్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్. అందులో పోస్ట్ నేమ్ జనరల్ డ్యూటీ జీడీ కానిస్టేబుల్. జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ వచ్చి 2025 ఉంటుంది. అప్లై వచ్చి October 14th వరకు లాస్ట్ డేట్ అన్నమాట. ఈ నెల September 5th నుంచి October 14th వరకు. టోటల్ పోస్టర్స్ వచ్చి 39,481. పే స్కేల్ వచ్చి 21,700, అంటే ట్రైనింగ్లో ఇస్తారన్నమాట. ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ 35,000 అలా వస్తాయి. లెవెల్ 3 కింద 69,100, అంటే 21,700 నుంచి 69,100 ఈ మధ్యలో ఉండొచ్చు. నోటిఫికేషన్ డేట్ 5th September 2024. కేటగిరీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ 2024 అఫీషియల్ వెబ్సైట్. దానిలోకి మనం చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ssc.government.in. చూడండి, నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ 5th September, లాస్ట్ డేట్ 14th October. అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ 15th October 2024, అంటే ఒక రోజు ఎక్స్ట్రా అన్నమాట. ఎడిట్ అప్లికేషన్, అంటే మనం అప్లై చేసిందంటే అన్న తప్పులు ఏమన్నా సరి చేసుకోవాలంటే 5th to 7th November 2024, అంటే 5 to 7th అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట మన అప్లికేషన్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి January to February మధ్యలో, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ పెడతారు. ఫస్ట్ ఎగ్జామ్ అన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీ పేమెంట్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అసలు ఫీజు లేదు, 100 రూపీస్ కట్టక్కర్ల వాళ్ళు. మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. జనరల్ వాళ్ళకి 100 రూపీస్ పెట్టాడు. ఓబీసీ, ఓసీలు ఉంటారు కదా, వాళ్ళ వరకు 100 రూపీస్. మిగతా వాళ్ళకి అసలు ఏమీ లేవు. ఎస్సీ, ఎస్టీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 years. సర్కిల్ డేట్ ఆఫ్ ఏజ్ లిమిట్ January 2025, 2/1/2002 and నాట్ లేటర్ దెన్ 1/1/2007. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకి ఏజ్ పరంగా 18 to 23 years. ఏజ్ లిమిట్ విల్ బి గివెన్ యాజ్ పర్ ద రూల్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట, అంటే ఓసీ వాళ్ళకి 18 to 23 కదా ఏజ్, వాళ్ళకి 3 years, 23 + 3 26 ఏజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, 26 ఏజ్ వరకు. ఎస్సీ, ఎస్టీ వీళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్, 23 + 5 28 వరకు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఓన్లీ 10th. General duty GD Constable vacancies 39,481.
క్వాలిఫికేషన్ 10th పాస్. నేను చూసుకోండి ఏ పోస్ట్కి ఎన్ని, ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అండ్ రిజర్వ్డ్ అంటే ఓసీ. ఏదన్నా ఒకటే అనుకుంటా. చూసుకుని చెక్ చేసుకుని క్లియర్గా అప్లికేషన్ పెట్టుకోండి. బీఎస్ఎఫ్ ఏ పోస్టులు వేటికి పడినాయి? బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఈ 7 పోస్టులకి ఇలా పడినాయి అన్నమాట. టోటల్ వేకెన్సీస్ టోటల్ వచ్చి 39,481. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది చెప్పే కదా, జనవరి టు ఫిబ్రవరి ఈ మధ్యలో పెడతారు. తర్వాత ఫిజికల్ టెస్ట్ అంటే పీఈటీ, పిఎస్టీ. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. పీఈటీ అంటే రన్నింగ్, చెస్ట్ ఇవన్నీ చూసుకుంటాను. అది 4 రిటన్ ఎగ్జామ్ ఫస్ట్, తర్వాత ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. 4 ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానిలో సబ్జెక్ట్స్ అన్నమాట ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ. చూడండి సివిటి ఎగ్జామ్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈచ్ పార్ట్ హ్యాస్ 20 క్వశ్చన్స్. ఈచ్ సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్ అన్నమాట. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. సో ద టోటల్ ఎగ్జామ్ మార్క్స్ ఆర్ 180. దేర్ ఇస్ నెగిటివ్ మార్కింగ్. దీని నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే 4 తప్పులకి 1 మార్క్ తీసేస్తాడు. 4 తప్పులు ఉంటే 1 మార్క్ తీస్తారు. 0.50 మార్క్స్ రాంగ్ ఆన్సర్కి. ఎగ్జామ్ టైం 60 minutes అంటే గంట. మెజర్మెంట్ చూడండి ఒకసారి. చెస్ట్ మెజర్మెంట్. కేటగిరీ వచ్చి జనరల్, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి మేల్కి 170 centimeters హైట్, ఫీమేల్కి 157 centimeters. చెస్ట్ వచ్చి 80 centimeters ప్లస్ 5 centimeters సస్పెన్షన్. ఎస్టీ వాళ్ళకి మేల్కి 162, ఫీమేల్కి 150. చెస్ట్ వచ్చి 76 centimeters ప్లస్ 5 centimeters సస్పెన్షన్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ అన్నమాట. మేల్కి వచ్చి 5 kilometers 24 minutes. 24 minutesలో 5 kilometers కంప్లీట్ చేయాలి. ఫీమేల్కి ఏమో 1.6 kilometers 8.5 minutes. రేస్ ఇంకోటి 5 kilometers అయిన తర్వాత 1.6 kilometers in 7 minutes. ఫీమేల్కి అవి 800 meters 5 minutes. నోటిఫికేషన్ పీడిఎఫ్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయంటో చూసుకోవచ్చు. అప్లై ఆన్లైన్లో మనం అప్లై చేయాలి కదా, అది వెబ్సైట్ అన్నమాట. ssc.gov.in దానిలోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు అప్లై ఎలా చేయాలనేది చూద్దాం ఒకసారి. వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి. ssc.gov.in క్రోమ్ ఆర్ గూగుల్లోకి వెళ్ళి ఇలాగ టైప్ చేయాలి. మీరు కూడా అప్లై చేసుకోవడానికి.